హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. సో ఇవాళైతే నేను నా మార్నింగ్ రొటీన్ చూపిస్తానండి. నేను మార్నింగ్ లేచాక నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు ఏం చేస్తానో మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. అందరూ హోలీ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా చేసుకున్నా. ఇప్పుడు టైం చూసారంటే అరౌండ్ 4:10 అవుతుంది. నేను 4కి లేచానండి. జస్ట్ 10 మినిట్స్ అలా ఊరికే కూర్చుంటాను, ఏం చేయను. అండ్ తర్వాత బ్రషింగ్ కంటే ముందు నేను ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటానండి. ఆ వీడియో క్యాప్చర్ చేయలేదు, మర్చిపోయా, సారీ. అండ్ తర్వాత ఆబ్వియస్గా ఫేస్ వాష్. ఇదైతే నైట్ క్లిప్ అనమాట. నేను నైట్ పడుకునే ముందే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాకే పడుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ లేచాక వంట చేసుకోవడానికి ఇంట్రెస్ట్ రావాలి కదా, అందుకని. సో ఇలా గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ పైన కృష్ణ అక్షయం అని రాసుకుంటానండి. సో దీనికి మీనింగ్ ఏంటంటే మనకి ఎప్పుడు ఫుడ్కి కొరత అనేది ఉండదంట. అన్నపూర్ణాదేవి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయన్నమాట, మా మమ్మీ చెప్పారు. సో అలా. అండ్ తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర చిన్నగా ఇలా నాకు వచ్చిన డిజైన్స్తో ముగ్గులు వేసేసుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇలా వేసుకోవడం. అండ్ తర్వాత ఆబ్వియస్గా బొట్టు, ఇలా బొట్టు పెట్టుకొని కొంచెం పూలు పెట్టుకొని నైట్ అలా వదిలేసి పడుకొనేస్తానమాట. తర్వాత ఇది మార్నింగ్ క్లిప్. మార్నింగ్ ఫేస్ వాష్ అయిన తర్వాత ఇలా హాట్ వాటర్ తాగుతానండి. హాట్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డైజెషన్ అని చెప్పచ్చు. అండ్ ఇది మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఆల్సో బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది. ఇది నేను మలాసన పోజ్లో తాగుతాను, అంటే యోగాలో ఒక పోజ్. ఇక్కడ మీరు చూసారంటే మా ఆయన పిలుస్తున్నాడు అనమాట. ఆయన లేచాడు, సో డ్యూటీకి టైం అవుతుందని. అప్పుడు టైం వచ్చి 5 అవుతుందనమాట. అండ్ తర్వాత మెడిటేషన్ అండి, సహజయోగా చేసుకుంటాను నేను. మీలో ఎంతమందికి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలుసో కామెంట్ చేయండి. నేనైతే మెడిటేషన్ బ్రహ్మముహూర్తంలో చేసుకుంటానండి. 3:30 టు అరౌండ్ 5:30 వరకు నేనైతే 4కి లేచి చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ యువర్ డే పాజిటివ్లీ అని చెప్పచ్చు. ఇది చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుందండి, ట్రస్ట్ మీ. మీ డే మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుందనమాట. ఒక్కసారి మెడిటేషన్ చేశారంటే మీకు ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది. ఇదివరకైతే నేను ఎక్సర్సైజ్, యోగా, వాకింగ్ కూడా చేసేదానండి. బట్ ఇప్పుడైతే మొత్తం స్కిప్ చేసేసా. ఐ నో ఇట్స్ అన్హెల్తీ, బట్ ఐ విల్ బి బ్యాక్ సూన్ విత్ మై ఎక్సర్సైజ్ అండ్ యోగా. నేను అందరికీ చెప్తుంది అయితే ఒకటే, మీకు మార్నింగ్ కుదరకపోతే కనీసం నైట్ పడుకునే ముందైనా ఒక 10 to 15 మినిట్స్ మెడిటేషన్ చేశాకే పడుకోండి. ఇది మీకు కాన్సన్ట్రేషన్ పెంచుతుంది అండ్ మీ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. చాలా పాజిటివ్ వైబ్స్ని ఇస్తుందండి, ట్రస్ట్ మీ. మీరైతే ఇది అలవాటు చేసుకోండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట మెడిటేషన్ అనేది. అండ్ తర్వాత ఇక్కడ చూసారంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నాడు. అప్పుడు టైం అయితే 5:30 అయిపోయింది. అండ్ తర్వాత ఆబ్వియస్గా హౌస్ క్లీనింగ్ అయిన తర్వాత ఇలా మాపింగ్ మొత్తం చేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిన తర్వాత జస్ట్ అలా టిక్కి పెట్టుకొని రెడీ అయిపోయా, ఎందుకంటే పూజ చేసుకోవాలి కదా. అండ్ తర్వాత పూజ చేసుకుంటున్నానండి. ఇవాళ అయితే సాటర్డే, అందులో మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అనమాట. అండ్ నేనైతే యూజువల్గా వీక్లో 3 times అయితే కొంచెం త్వరగా లెగుస్తానండి. మండేస్ కానీ, థర్స్డేస్ కానీ, సాటర్డేస్ కానీ అలా ఇలా పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ తర్వాత వాకిట్లో ఇలా మొత్తం క్లీన్ చేసుకొని బొట్టు పెట్టుకొని ముగ్గేసుకోవాలి. నేను ఇంత ఫాస్ట్గా అయితే అస్సలు లెగవనండి. మామూలుగా బ్రహ్మముహూర్తంలో యోగా చేసుకున్నాక మళ్ళీ ఒక 1 hour పడుకొని లెగుస్తాను. అండ్ తర్వాత తులసి కోట దగ్గర పూజ చేసేసుకోవాలి. నేను తులసి కోట దగ్గర పూజ చేసే టైంకి నాకు 7 అయిపోయింది, ఎందుకంటే నేను వీడియో క్యాప్చర్ చేయాలి కదా, అందుకని లేట్ అయిందనమాట. అండ్ పూజ తర్వాత ఒక చిన్న క్లిప్ మీకోసం. అండ్ తర్వాత ఆబ్వియస్గా నాకు ఆకలేస్తుంది కాబట్టి కొంచెం సేమియా ఉప్మా చేసుకున్నానండి, ఇన్స్టెంట్గా అయిపోతుందని. ఎందుకంటే నాకు అప్పటికే చాలా ఆకలిస్తుండే. అండ్ తర్వాత తినేసా. అండ్ ఇవాళైతే కొంచెం నాకు ఎందుకో హెడేక్గా ఉన్నిందనమాట, అందుకని కాఫీ పెట్టుకొని తాగేసా. ఇంతే అండి నా మార్నింగ్ రొటీన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.